బాక్స్ ఆఫీస్ కి అసలు సిసలు కళ తీసుకొచ్చేది ఫెస్టివల్ సీజన్సే. అందుకే స్టార్ హీరోల సినిమాలన్నీ పండగలకే రిలీజ్ డేట్స్ లాక్ చేసుకుంటాయి. సంక్రాంతి తర్వాత ఆ రేంజ్ బాక్స్ ఆఫీస్ ఫైట్ కనిపించేది దసరాలోనే. ఈ ఏడాది దసరా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ మ్యాసివ్ ఫైట్ జరగబోతోంది. బాలయ్య పవన్ సినిమాలతో పాటు మరో మెగా హీరో దసరా బాక్స్ ఆఫీస్ ఫైట్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేస్తున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ గా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ మధ్య వరుసగా పవర్ఫుల్ మూవీస్ చేస్తున్న బాలకృష్ణ మరోసారి అదే రేంజ్ లో ఆడియన్స్ ని పీక్స్ లో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యారు. అఖండ 2 తాండవం టీజర్ తో సినిమా మీద అంచనాల్ని పెంచేసిన బాలయ్య దసరా బాక్స్ ఆఫీస్ బరిలోకి తగ్గేదిలే అంటూ వచ్చేస్తున్నారు. ముందు నుంచి అఖండ 2 సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందిలే అనుకున్న రూమర్స్ కి చెక్ పెడుతూ దసరాకి థియేటర్స్ లో తాండవం చూపిస్తానంటున్నారు బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా నటిస్తోన్న ఓజీ సినిమా కూడా దసరాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ లేదని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ సుజిత్. సెప్టెంబర్ 25న బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి పవర్ స్టార్ ఓజీ రెడీ అవుతూ ఉండడంతో ఎగ్జైట్ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్. ఫర్ ద ఫస్ట్ టైం బాక్సాఫీస్ దగ్గర బాలయ్య పవన్ సినిమాలు పోటీ పడుతూ ఉండడంతో అభిమానులతో పాటు ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఈ ఏడాది దసరా బాక్సాఫీస్ బరిలో తాను ఉన్నానని రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నారు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25నే రిలీజ్ డేట్ ఇచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఓజీ, బాలయ్య అఖండ 2 సినిమాలతో పోటీ పడే ఛాన్సెస్ తక్కువే అంటున్నారు జనాలు. ఈ లెక్కన దసరా బాక్సాఫీస్ ఫైట్ బాలయ్య వర్సెస్ పవన్ అని ఫిక్స్ అయిపోయారంతా. మరి ఈ రెండు సినిమాలు దసరా సీజన్లో ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాయో వెయిట్ అండ్ సీ.